హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఉమెన్స్ డే అన్నాం కదా, అసలు ఉమెన్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తాము, ఎవరు ఎఫర్ట్స్ పెడితే సెలబ్రేట్ చేస్తున్నాము, ఇంకా ఎన్ని ఫైట్లు చేస్తే మనకి ఉమెన్స్ డే అనేది వచ్చిందో ఈరోజు చూద్దాం. ఉమెన్స్ కోసం చాలామంది ఫైట్ చేశారు, కానీ ఆ ఫైట్ చేసిన వాళ్ళలో ఒక రెస్పెక్ట్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. ఆ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్, ఆమె పేరు క్లారా జెట్కిన్ మ్యామ్. క్లారా జెట్కిన్ తిను 1857లో శానాక్సీ అనే సిటీలో జర్మనీ కంట్రీలో పుట్టింది. తిను ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అంత అయింది అంటే యూత్కి సోషల్ ఐడియాస్ ఇంకా ఈక్వాలిటీ గురించి ఎక్కువ స్పీచెస్ అండ్ పవర్ఫుల్ స్పీచెస్ ఇవ్వడం వల్ల ఈ మ్యామ్ అనేవాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇంకా ఈ మ్యామ్ ఉమెన్స్ కోసము ఒక న్యూస్ పేపర్ బ్రాండ్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఆ న్యూస్ పేపర్ బ్రాండ్ పేరు SDP, అంటే సోనాక్సీ డెమోక్రటిక్ పార్టీ డ్యూచ్లాండ్స్ అనే ఒక పేరు. అది జర్మనీలో ఉంటుంది ఆ పేరు, సో అందుకే కొంచెం కష్టంగా ఉంది పలకడానికి. ఇంకా ఈ మ్యామ్ అనేవాళ్ళు ప్యారిస్లో ఉండేవాళ్ళు. ఈ సోషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫైట్స్ అంతా చేయడం కోసము. ఇంకా ఈ మ్యామ్ ఈక్వాలిటీకి, ఉమెన్స్కి ఇంకా మెన్స్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఉమెన్స్కి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే దానికోసము ఈ మ్యామ్ అనేవాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఇంకా మనం ఫస్ట్ ఉమెన్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేది 1911లో మనము సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ మ్యామ్ ఎఫెక్ట్స్ వల్ల హిట్లర్ అనే అతను కన్నా రాకముందు ఈ మ్యామ్ అనేవాళ్ళు ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ పేరు యాంటీ ఫెమినిస్ట్. ఇలాంటి యాంటీ ఫెమినిస్ట్, సోషలిజం, ఈక్వాలిటీ స్పీచెస్ అనేవి చాలా ఇచ్చారు ఉమెన్స్ కోసం, ఈక్వాలిటీ రైట్స్ కోసం. ఇంకా ఈ క్లారా జెట్కిన్ అనే ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ అనేది కూడా పెట్టారు ఎప్పుడు, ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1. ఇంకా వరల్డ్ వార్ 1లో తిను జర్మన్ పార్లమెంట్కి ఎలక్ట్ అయింది. ఎప్పుడు దాకా అంటే 1920 నుంచి 1993 వరకు ఎలక్ట్ అయింది జర్మన్ పార్లమెంట్లో. తిను అనేది ఫస్ట్ పొలిటికల్ హూ వార్మ్స్ హిట్లర్. ఓకేనా, ఇట్ గివ్స్ ఏ యాంటీ ఫెమినిస్ట్. ఇందాక చెప్పినట్టుగా హిట్లర్ కన్నా ముందు యాంటీ ఫెమినిస్ట్ అనే పవర్ఫుల్ స్పీచ్ అనేది ఇచ్చారు ఉమెన్స్ కోసం. ఇంకా ఈమె చాలా ఫైట్స్ చేసింది ఉమెన్స్ కోసం. ఈ క్లారా జెట్కిన్ మ్యామ్ అనేవాళ్ళు ఉమెన్స్ కోసము ఒక ఆఫీస్ కూడా బిల్డ్ చేశారు. ఇంకా తిను ఫాదర్ ఆఫ్ ద ఉమెన్స్ డే అని కూడా పిలుస్తారు క్లారా జెట్కిన్ని. ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో నేమ్ ఇవ్వండి, నేను వాళ్ళ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇప్పుడు క్లారా జెట్కిన్ మ్యామ్ గురించి చెప్పాను కదా, మీరు ఏమనుకుంటున్నారు ఈమె విషయంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.